హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇఫ్ యూ వాంట్ టు లివ్ యువర్ డ్రీమ్ లైఫ్. మీకు మీ డ్రీమ్ లైఫ్ని లివ్ చేయాలి అంటే ఏం చేయాలి, అదే టాపిక్. అండ్ లాస్ట్ వీడియో వీ సా వై ఉమెన్ ఆర్ నాట్ ఏబుల్ టు లివ్ దర్ డ్రీమ్ లైఫ్స్. బట్ దిస్ వీడియో వీ విల్ సీ హూమెవర్ ఇట్ ఇస్, వెదర్ ఉమెన్ అని లేకపోతే మ్యాన్ ఎవరైనా తనతోనే డ్రీమ్ లైఫ్ లివ్ చేసేదానికి ఏం చేయాలి అనేది చూస్తాం. అది చూసే ముందు లాస్ట్ వీడియో ఒక చిన్న రీక్యాప్ చూసేసి వచ్చేస్తాం. సో చిన్నప్పుడు మనము ఏదో ఒక ఇంట్లో ఒక పేరెంట్స్కి పుట్టుతాము. సో ఫ్రమ్ ది టైం పుట్టినప్పటి ఇంకా ఇప్పటి వరకు మనని ఎట్లా మోల్డ్ చేస్తారంటే, ఇది నువ్వు ఈ పని చేస్తే మంచిది, లైక్ వారు ఏదేది చేసి పెరిగి వచ్చినారో మన పేరెంట్స్, ఇదే డిసిప్లిన్ అని వారికి వారి తల్లి తండ్రి నేర్పించుంటారు. అదే పెట్టుకొని ఇప్పటిదాకా పెరిగి వచ్చినారు, అదే ఫాలో చేస్తూ ఉంటారు. అండ్ వారితో అనుభవంలో సమూహం వచ్చి ఎట్లా మనం ఏంటి మాట్లాడితే ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎవ్రీథింగ్ వారికి తెలుసు కదా. సో సపోజ్ మనం ఏదో ఒకటి చేసేసినామంటే అది సమూహం అక్సెప్ట్ చేసుకోదు, నిరాకరింపు చేస్తుంది, మన్ని రిజెక్ట్ చేసేస్తుంది, అబాండన్ చేసేస్తుంది అన్ని వారు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఆ సేమ్ థింకింగ్లోనే మనకి కూడా నేర్పిస్తారు. దట్ ఈస్ హౌ అన్ని దే బ్రాట్ us until today నా. సో కంప్లీట్లీ మన్ని సోషల్ కండిషనింగ్ మూలంగానే దే మోల్డెడ్ us అండ్ షేప్డ్ us. సో వాట్ మనకి కూడా ఇంతవరకు ఏం తెలుసు అంటే సోషల్ కండిషనింగ్. అందరూ ఎట్లా ఉంటారో సేమ్ అదేలాగా మనం కూడా బతికేస్తాము, ఇంతవరకు బతికేస్తాము. సో లైక్ ఫ్రమ్ చైల్డ్హుడ్ డేస్ మనకి చిన్నప్పటి ఇంకనే మనకి వచ్చేసి మనకి ఇష్టం వచ్చినట్టు మనకి ఏది ఇష్టమో అట్లా బతకాలని ఉండిండొచ్చు. కానీ చిన్నప్పుడు మన ఆశని వెళ్ళి మన పేరెంట్స్ దగ్గర చెప్తాము. ఎయిదర్ ఇట్స్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా అంతే, ఓకే చెప్పుంటాము. వారికి వచ్చేసి అది వియర్డ్గా అనిపించవచ్చు, రిజెక్ట్ చేసి ఉండొచ్చు. ఈ చిన్న వయసులో ఇదన్నీ అవసరమా అని వారికి ఫీల్ అవి ఉండొచ్చు, రిజెక్ట్ చేసి ఉండొచ్చు. బట్ పేరెంట్స్గా తల్లిదండ్రిగా ఒక పిల్లతోనూ విష్ని రిజెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ ఉండదు. కానీ అది అనుభవించే ఆ చిన్నపిల్లకే ఆ ఫీలింగ్ ఉంటుంది. మనం ఇంత ఎంతూసియాసంతో వారి దగ్గర చెప్పేదానికి వచ్చినాము, మన ఇంట్లో సింపుల్గా ఏమీ ఆలోచన కూడా చేయకుండా టబాల్ రిజెక్ట్ చేసేసినారే అనే ఫీలింగ్ మనకే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు జస్ట్ ఒక స్టోరీ చెప్పేటట్టు అనిపిస్తుంది, ఎందుకంటే అన్నీ ఎక్స్పీరియన్స్ చేసి అన్ని లైఫ్ లెసన్ నేర్చుకొని అన్నీ హీలింగ్ అయిపోయి ఫుల్ దాంట్లో నుంచి బయటికి వచ్చేసి కూలుగా కూర్చొని వీడియో చేస్తున్నాను. అందుకోసం జస్ట్ స్టోరీ లాగా చెప్తున్నానే తప్ప ఇప్పుడు ఆ పెయిన్, ఆ మోదరేషన్, ఆ వరీసమ్ ఎనర్జీ అది ఏమీ లేదు నాకు వచ్చేసి ఇప్పుడు దిస్ ఇస్ అ వరల్డ్ వర్క్స్ అనేది తెలిసిపోయింది. సో అన్నీ నడిచిందన్ని గురించి ఆలోచన చేసి స్టోరీ లాగా చెప్తున్నాను. కానీ అది ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో రిజెక్ట్ చేసేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే, మనము కొంచెంగా పెద్ద పిల్లలుగా పెరిగినప్పుడు వీ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. మనము మన చుట్టాలని చూస్తాము, మనము స్కూల్కి వెళ్తాము, స్కూల్లో టీచర్స్ ఎట్లా ఉంటారు, మనకి పెట్టిన స్టాఫ్స్ దగ్గర క్లోజ్గా ఉంటాము, వారు ఏది ఫాలో చేస్తారో అదే మనము ఫాలో చేస్తాము. మన స్కూల్లోనే ఫేమస్ అగిన్ ఎవరో ఒకరు ఉండొచ్చు, వారు ఆ ఫేమస్గా ఉండేది మనని అట్రాక్ట్ చేయొచ్చు. సో మనం నేర్చుకుంటాం, హౌ డస్ దిస్ పర్సన్ ఇంత ఫేమస్ ఎట్లా అయినారు, వారు ఏం చేసినారు, అదేది మనము చేయాలనుకుంటాము. మనతో విషెస్ ఏదైనా ఉంటే అది చేస్తే వరల్డ్ అక్సెప్ట్ చేసుకోదు అని మనకి భయం ఉంటే, అది అక్సెప్ట్ చేసుకోకపోతే ఏంటి, వీరు ఇట్లా ఉంటున్నారు కదా, ఇంత ఫేమస్గా ఉంటున్నారు కదా, వీరు ఇది చేసే ఇట్లా ఫేమస్ అయినారు కదా, మనం కూడా అదే చేస్తాం. అండ్ వీ ఆర్ సెల్ఫ్ రిజెక్ట్ అవర్ సెల్ఫ్, అవర్ ఓన్ ఎమోషన్స్, అవర్ ఓన్ విషెస్, అండ్ వీ కీప్ ఫాలోయింగ్ సంబడి ఎల్స్, ఇస్ంట్ ఇట్? సో అట్లా దెన్ స్కూల్లో మన టీచర్స్ అందరూ నేర్పిస్తారు కదా. సో స్కూల్లో నేర్పిస్తారు, సైన్స్ అవి ఇవి అన్నీ మనం చదువుతాము. అండ్ వైల్ టీచర్స్ ఏదో ఒక కంప్లైంట్ వస్తుంది, ఓపెన్ హౌస్ పెడతారు,
పేరెంట్స్ వస్తారు. ఆ పేరెంట్స్ మీటింగ్లో మనం ఏమి చాట్ చేసినా, మనం ఏమి నాటిగా బిహేవ్ చేసినా, లేకపోతే డల్ స్టూడెంట్ అయినా అన్నీ కంప్లైంట్ చేస్తారు. సో వీ కమ్ టు నో ఇది చేస్తే ఎవరు మనకి రెస్పెక్ట్ ఇవ్వరు, ఇది చేస్తే అందరూ మన గురించి కంప్లైంట్ చేస్తారు, ఇవి చేస్తే మన్ని తిట్టారు, మని కొడతారు. ఇదన్నీ మనకి చిన్నప్పటి నుంచే బాగా తెలుసు. ఇదేమి తెలియకుండా మనం ఇప్పుడు దాకా పెరిగి రాలేదు కదా. దెన్ సేమ్ వే పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రెండ్సే వచ్చేసి ఒక అబ్బాయి వచ్చేసి చాలా రిచ్ ఫ్యామిలీలో నుంచి స్కూల్కి వచ్చి చదవచ్చు, లేకపోతే ఒక అమ్మాయి వచ్చి చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి చదవచ్చు, ఇంకో అబ్బాయి వచ్చేసి ఒక రిక్షాగాడు కొడుకుండొచ్చు, లేకపోతే ఒక లోడ్ మ్యాన్ కూలి తొలిలాలితో కొడుకుండొచ్చు. సో దట్ డిఫరెన్స్ ఇన్ స్టేటస్ ఆల్సో మ్యాటర్స్ కదా. ఈ రిచ్ ఫ్యామిలీలో ఉండేవాడు ఐఫోన్ వాచ్ కట్టింటాడు, ఈ పువర్ పర్సన్కి వాచే ఉండదు. సో దట్ ఆల్ ఇన్ఫ్లుయెన్సెస్ అవర్ ఎమోషనల్ ఫీలింగ్స్ కదా. సో వీ గెట్ రిజెక్టెడ్ ఆటోమేటిక్లీ. మనమే మనీని రిజెక్ట్ చేసుకుంటాము కంపారిజన్లో, అట్లా మనకి బతికేదానికి కుదరట్లేదే అని చెప్పేసి. సో ఇదన్నీ వాడు అట్లా అయినాడు అని చూసి వారి అమ్మ నాన్న దగ్గర డబ్బుండి వారికి ఇచ్చేదానికి వారు ఏమి ఇబ్బంది పెట్టలేదు. జస్ట్ లైక్ దట్ ఆ డబ్బులు తీసుకొని స్పెండ్ చేసుకొని బాగా హ్యాపీగా ఉంటాడు. దట్స్ ఆల్ హీ నోస్ కదా. సో ఇదన్నీ ఆ ఎమోషనల్గా మనీ అఫెక్ట్ చేస్తుంది. సో ది అదర్ పర్సన్ హూస్ పువర్ అఫెక్ట్ అయిపోతాడు. అండ్ అది చూసేసి వారి ఇంటికి వెళ్ళి, అప్పుడు చిన్నప్పుడు కదా, లైక్ యూ బీ లైక్ స్మాల్ కిడ్స్, యూ డు నాట్ నో that is so costly, you want that, even though you know it's costly also, your friend is having, so you also want that. సో ఇదన్నీ మన ఫ్రెండ్స్ మన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు అది అన్నీ రిజెక్ట్ చేసేస్తారు. ఆ తర్వాత అది అర్థం చేసుకుంటాం మన పేరెంట్స్ వల్ల అది కొనిచ్చేదానికి కుదరదు. సో వాట్ యూ విల్ డూ ఇస్ యూ విల్ హ్యావ్ అ డెసిషన్, ఐ లెర్న్ వెల్, ఐ గెట్ దట్, అది నేను ఐ విల్ ఆల్సో గెట్ దట్ అండ్ ట్రై దట్. సో యూ లైక్ యూ వాంట్ టు ఎర్న్ ఫర్ దట్, అది ఎర్న్ చేసేదానికి అది కూడా షేర్ చేస్తారు అమ్మా నాన్నతో. నేను ఏం చేస్తాను, బాగా ఏం చేసి అట్లా వాచ్ కొనుక్కుంటాను, అట్లా డ్రెస్ కొనుక్కుంటాను. ఫర్ దాట్ ఆల్సో యువర్ పేరెంట్స్ విల్ రిజెక్ట్ యూ ఓన్లీ బికాజ్ యువర్ పేరెంట్స్ ఆర్ మోర్ కన్సర్న్డ్. ఎందుకంటే నువ్వు బాగా చదవాలి, బాగా పనికి వెళ్ళాలి, మంచి బైక్ ఉండాలి, చాలా ఫ్రీడమ్ఫుల్గా ఉండాలి. ఇదన్నీ చేసుకొని నిన్ను స్ట్రెయిన్లో పెట్టుకోవడం, లైక్ ఇఫ్ యూ యువర్ సెల్ఫ్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ విల్లింగ్ ఫర్ దట్, దే వోంట్ బీ విల్లింగ్ ఫర్ దట్. సో అది కూడా వారి మనసులో ఉంటుంది, బట్ దే డోంట్ టెల్ ఇట్ అవుట్. సో they'll scold you, they'll reject you. So because of all these reasons, and after getting married, even while studying itself, చదివేనప్పుడే ఆ రిచ్ గై అంటే వాడు ఏది చదవాలో, ఏ కాలేజ్కి వెళ్ళాలో, టాప్ కాలేజ్ డబ్బులు ఇచ్చి కూడా సీట్ తీసుకొని వెళ్ళి చదివేస్తాడు. కానీ ఈ పువర్ చైల్డ్ వచ్చేసి మెరిట్లో వాడికి ఎక్కడ సీట్ దొరుకుతుందో, వాడితో మెరిట్ లేకపోతే వాడి మార్కుకి ఏ గ్రూప్ తగులుతుందో, ఏ కాలేజ్ తగులుతుందో అదే చదువుతాడు కదా. దాంట్లో నుంచి మంచి కెరీర్ వాడే క్రియేట్ చేసుకుంటారు, అట్లా ఉంటాడు కదా. సో లైక్ దాట్. సో దాంట్లో కూడా డిఫరెన్షియేషన్ ఆఫ్ స్టేటస్ వచ్చేస్తుంది. సో నేను ఇష్టపడింది నేను చదివేదానికి నాకు కుదరలేదు అనే ఆ బాధ ఉంటూనే ఉంటుంది. ఆ ఎమోషనల్ రిజెక్షన్ ఇస్ వెరీ పెయిన్ఫుల్. దెన్ చాలామంది నేను ఇలా చూసినాను, ఆఫ్టర్ స్టడీయింగ్ ఆల్సో హీ స్టడీడ్ వితౌట్ విల్లింగ్నెస్ just to completion of a degree, this poor guy, just to complete a degree, just to get a job. సో అప్పుడు అట్లా అయినప్పుడు ఆ జాబ్కి వెళ్ళినప్పుడు కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట వాడికి. ఏదో వెళ్తాడు, ఏదో పని చేస్తాడు, ఏదో శాలరీ తీసుకుంటాడు, ఏదో ఇంటికి వచ్చేస్తాడు. సో వెన్ యూ ఆర్ లైక్ దిస్ చాలా బాధపడతారు. ఆ డైలీ రొటీనే నచ్చకుండా పోయేస్తుంది. ఓకేనా, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ లైక్ దిస్ పువర్ గై. I'm telling he is poor. Just imagine ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, శాలరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ అని పెట్టుకోండి. ఆ ఇంకొక వచ్చి చాలా రిచ్ ఫ్యామిలీ అని పెట్టుకోండి. సో ఈవెన్ ఆఫ్టర్ స్టడీయింగ్ వాడు ఏం చేస్తాడంటే ఏమి జాబ్కి ఏమి వెళ్ళడు, వారి నాన్నతో బిజినెస్ ఏంటో అది తీసుకొని చూస్తాడు. సో లైక్ దాట్ ఇట్ ఇస్.
సో ఆల్ దీస్ థింగ్స్, ఒక జాబ్ కూడా నేను ఇష్టపడిన జాబ్ నేను చూసేదానికి కుదరలేదు, కానీ వానికి ఏమి ఉంటుంది, అంబిషన్ ఉంటూనే ఉంటుంది, లోపల ఉంటూనే ఉంది. ఇట్ కీప్స్ ఆన్ బీయింగ్ దేర్ విత్ ఇన్ హిమ్. ఐ వాంట్ దట్ యాపిల్ వాచ్, ఐ వాంట్ దట్ my passion, I want to live my passion as my career. This keeps on being there within him, which always becomes a void within him. అది నేను బతికేదానికి కుదరలేదు అని చెప్పి ఆ ఫీలింగ్, ఆ డిప్రెషన్ ఉంటుంది. బట్ స్టిల్ హీ లెర్న్స్ టు లివ్ హిస్ డైలీ రొటీన్ విచ్ హీ డస్ నాట్ లైక్. వానికి ఈ డైలీ రొటీన్ నచ్చదు, కానీ ఉన్నాళ్ళు వేరే ఆప్షన్ లేదు, అది బతికేదానికి నేర్చుకుంటాడు. ఓకేనా? సో దిస్ ఇస్ హౌ ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్. After some time he'll get married because now he's earning na, so he's a responsible person and he is matured, he's grown up, he attained marriage age. Okay, so now he is going to get married. Even after marriage, and when his salary is like some take around some 30,000 35,000 something like that, in any cosmopolitan city or any metropolitan city also, this salary won't be sufficient enough for two people to live in a rented house. If it's own house then it's okay, in a rented house it won't be enough. So when his salary is not being enough, and when he goes and tells his wishes to his wife also, all the time I've been talking about the feminine perspective, so now I'm talking about masculine perspective. Whomever it is, you can take the same condition with feminine also. Okay, so when he is going and he is telling his wishes to his wife, immediately wife will tell, whatever you get salary, that is not enough for us both itself, then what are you putting plans, from where can you save money? That just he will start blasting him. So that way is also he gets rejected. Okay, emotionally he feels very drained out, he becomes very silent, and still more he goes depressed. So one day when all this crosses that threshold point, ఒకరోజు అది ఇన్ని రోజులు పేషెంట్గా ఆ విరక్తిలో, నమ్నెస్లో, డిప్రెషన్లో బతికేస్తున్నాడు. చాలా ఇంకా 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 ఉండా ఆ డీప్ డిసైర్ వచ్చేసి చాలా క్రేవింగ్ అయినప్పుడు, నేను అనుకున్నది నా డ్రీమ్ లైఫ్ని బతికేదానికి నాకు కుదరలేదు అనే ఫీలింగ్ వచ్చేటప్పుడు, ఆ మైండ్ చాలా హెవీగా అయినప్పుడు, ఆ మైండ్ వచ్చేసి చాలా బరువుగా అయినప్పుడు, వరీసమ్మెగా అయినప్పుడు, అన్నీ లైక్ ఇట్ ఫీల్స్ లైక్ చిరాగైపోతుంది. అప్పుడు లైక్ ఆ థ్రెషోల్డ్ పాయింట్ క్రాస్ అయిపోతుంది. క్రాస్ అయిపోయి ఈ మైండ్ ఏం చేస్తుందంటే, మైండ్ థింక్ చేస్తుంది, నాకు ఇదేమి వద్దు, ఈ లైఫే వద్దు, ఈ నన్ను చుట్టూ ఉండే ఏ మనుషులు నాకు వద్దు, నాకు ఈ ఉద్యోగం వద్దు, ఏమి వద్దు, నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి అని చెప్పేసి అన్నీ వదిలేసి ఒక కార్నర్కి వెళ్ళి సైలెంట్ కూర్చొని ఉంటాడు. వాడు మైండ్ కూడా అలాగే ఉంటుంది. ఓకేనా? కంప్లీట్ స్టాగ్నెంట్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. కంప్లీట్ సైలెంట్, పీస్ లేదు అక్కడ, కామ్నెస్ లేదు, కానీ కోల్డ్ అయిపోయినాడు, చాలా కోల్డ్ అయిపోయినాడు లోన. సో హీ వెంట్ టు సైలెంట్ మోడ్, కంప్లీట్ సైలెంట్ మోడ్ అయిపోతాడు. వాడుగా కూర్చొని ఏడుస్తాడు, వాడుగా కూర్చొని మాట్లాడుకుంటాడు, వాడుగా ఎమోషన్ని ఫీల్ చేస్తాడు, వాడుగా డిప్రెషన్ని ఫీల్ చేస్తాడు, వాడుగా ఫ్రస్ట్రేషన్ని ఫీల్ చేస్తాడు. అట్లా పర్సన్ అయిపోతాడు, కంప్లీట్ స్టాగ్నేషన్ అయిపోతాడు. ఒక కార్నర్ని వెళ్ళి he'll completely sit with himself and he'll completely isolate from everything around him. ఈ పొజిషన్ వచ్చేటప్పుడే ఇట్లా ఎన్ని దినాలకు ఉండేదాన్ని కుదురుతుంది. He'll be there for 1 week, he'll be there for 10 days, he'll be there for 1 month. After that he'll get bored of this emotion also. A person cannot stay in it's not out of boredom, how to tell, ఒకే ఎనర్జీ, డ్రైనింగ్ అవుట్ ఎనర్జీలో చాలా దినాలకి ఉండేదానికి కంప్లీట్ కుదరదు. ఒక 4 దినాలకు పైన ఈ కంప్లీట్ డ్రైన్డ్ అవుట్ ఎనర్జీలో ఉండేదానికి కుదరదు. ఓకే, సో ఏం చేస్తాడంటే హీల్ స్టార్ట్ టు థింక్, నా లైఫ్ ఎట్లాగో ఉండింది, నేను ఎందుకు ఇట్లా ఉంటున్నాను అని అన్నీ థింక్ చేసేదానికి స్టార్ట్ చేస్తాడు. అప్పుడు వానికి గుర్తొస్తుంది. ఏంటి గుర్తొస్తుందంటే, నాకు నా అంబిషన్ని కెరియర్గా లివ్ చేయాలి, నా డ్రీమ్ లైఫ్ని
లివ్ చేయాలి. నా మనసు ఇంత విషయాలకి ఆశపడింది. వాట్ XYZ 1 2 3 4 5 ఆల్ ది లిస్ట్ అవుట్ డీప్ డిజైర్స్ అండ్ హిస్ డ్రీమ్ లైఫ్ ఎవ్రీథింగ్. సరేనా, ఇన్ని విషయాలుగా ఆశపడింది, ఇదే లైఫ్గా బతకాలని ఆశపడింది. కానీ ఒక్కటి కూడా నా వల్ల బతికేదానికి కుదరలేదు. కానీ ఇదే నాకు బతకాలి అని ఆశగా ఉంది. నేను ఏం చేయాలో తెలియట్లేదు. దిస్ ఇస్ హౌ ఇంట్రాస్పెక్షన్ చేస్తాడు. ఏం జరిగిందో వాడి లోపలే ఆ క్వశ్చన్ వస్తుంది, వాడి లోపలే ఆన్సర్ కూడా వస్తుంది. ఇదే వచ్చేసి నా ప్రాబ్లానికి కారణం. సో ఇది బతికితే మాత్రమే నేను రిలీఫ్ అవుట్ అవుతాను. మళ్ళా నాకు పెట్టని ఆ లైఫ్ ఫోర్స్ఫుల్గా బతకను. అండ్ హీల్ టేక్ డెసిషన్ తీసుకున్న తర్వాత చాలా తీవ్రంగా ఆలోచన చేస్తాడు. ఏంటి ఆలోచన చేస్తాడంటే హౌ టు లివ్ దిస్. సో ఫస్ట్ థింగ్ క్లారిటీకి వస్తాడు. ఇదే నేను డ్రీమ్ చేసినాను అని చెప్పేసి. అప్పుడే ఏం చేస్తాడు, ఒక నోట్బుక్ తీసుకొని దిస్ ఇస్ హూ ఐఎమ్, ఇదే నేను, ఈ క్యారెక్టర్స్ ఉంది, ఈ బిహేవియరల్ యాటిట్యూడ్స్ ఉండే ఒక మనిషి, ఇదే నేను, ఇదే నా ఇన్నర్ ఎసెన్స్, నాకు ఇన్ని డీప్ డిజైర్స్ ఉంటుంది, ఇది నేను బతకాలని ఆశపడుతున్నాను, ఇది అన్నీ నా డీప్ డిజైర్స్, ఇది లేకుండా నేను బతికేదానికి రోజుకి జీవనం చేసేదానికే నాకు కుదరట్లేదు. సో ఇదే నాకు కావాలి, ఇదే నా ఆశ అని రాస్తాడు. ఆ తర్వాత క్లారిటీకి వస్తాడు. ఏంటి, నాకు డైలీ రొటీన్ ఇట్లా ఉండాలి, ఇట్లా ఉన్నాలే నేను హ్యాపీగా ఉంటాను, నేను మోటివేటెడ్గా ఉంటాను. సో నా డైలీ రొటీన్ ఇట్లాగా ఉండాలి అని ఆ క్లారిటీకి వస్తాడు. మళ్ళా రొటీన్ నేనెవరో తెలుసుకున్నాడు, నా డ్రీమ్స్ ఏంటో తెలుసుకున్నాడు, నా రొటీన్ ఎలా ఉండాలి తెలుసుకున్నాడు. ఇప్పుడు నా లైఫ్ స్టైల్ ఇట్లా ఉండాలి అని తెలుసుకుంటాను. ఇప్పుడు సపోజ్ నేను 3 months వర్క్ చేస్తాను, చాలా వర్క్ చేస్తాను, వర్క్ చేసి అలసిపోయినాను, ఒక షార్ట్ ట్రిప్కి వెళ్ళాలంటే వెళ్ళి రావాలి, అంత డబ్బులు ఉండాలి. సో నా లైఫ్ స్టైల్ ఇట్లాగే ఉండాలి, నాకు నచ్చినట్టు నాకు పెట్టినట్టే ఉండాలి అని డిసైడ్ చేస్తాడు. ఆ తర్వాత నాకు నా ప్యాషన్ని కెరియర్గా లివ్ చేయాలి. సో దానికి ఏం చేసేది అని ఆ థాట్కి క్లారిటీకి మళ్ళీ లోపల వెళ్తాడు. అంటే నా కెరియర్లో ఇన్వెస్ట్ చేసేదానికి ఇన్వెస్ట్మెంట్ మనీ కావాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ మనీ నేను సంపాదించుకోవాలి, దానికి నాకు పెట్టినట్టు నా డైలీ రొటీన్ నాకు నచ్చినట్టు ఒక జాబ్ కావాలి, అది ఎట్లా మేనిఫెస్ట్ చేయాలి అదన్నీ నేర్చుకుంటాడు. తర్వాత ఇదన్నీ తెలిసిన తర్వాత క్యాల్కులేట్ చేస్తాడు. సో ఈ లైఫ్ నేను బతకాలంటే, నా డైలీ రొటీన్ నేను బతకాలంటే 1 monthకి నాకు ఎంత డబ్బులు ఉండాలి, అప్రాక్సిమేట్గా కాదు అక్యురేట్గా ఇంత డబ్బులు ఉండాలి అనే ఆ క్లారిటీకి వస్తాడు. ఇప్పుడు కంప్లీట్ క్లారిటీ ఉంది వాడికి. ఒక 4 days కూర్చొని ఏడ్చినాడు, డిప్రెస్డ్గా ఉన్నాడు, ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాడు, కంప్లీట్ డ్రైన్ అవుట్ అయిపోయినాడు. ఇప్పుడు ఆ తర్వాత తనతోనే తను కూర్చొని సెల్ఫ్ టాక్ చేసి మైండ్ దగ్గర నుంచి ఇంత విషయాలకి మైండ్ ఆశపడింది, మనం చేయలేదు, అందుకే ఇంత సఫర్ అయినాము అని చెప్పేసి ఆ రియలైజేషన్ వచ్చేసి ఇంక పైన నేను మైండ్ని మ్యానిపులేట్ చేయను, మైండ్కి ఏంటి ఇష్టమో అదే చేస్తాను అని చెప్పేసి ఆ మ్యానిపులేటివ్ మోడ్లో నుంచి సెల్ఫ్ లవ్, ఆ మైండ్కి ఇంపార్టెన్స్ ఇచ్చే సెల్ఫ్ లవ్ మోడ్కి టర్న్ అయినాడు. ఆ తర్వాత ఇంట్రాస్పెక్షన్ చేసి నేనెవరు, నాకేం కావాలి, ఇదన్నీ తెలుసుకొని ఆ క్లారిటీకి వచ్చినాడు. ఇప్పుడు క్లారిటీకి వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే ఫస్ట్ విషయం వాడికి ఏం కావాలా, అన్నీ రాసేసినాడు. సో ఇదన్నీ నాకు కావాల్సింది, 1 2 3 నంబర్ సెట్ చేస్తాడు. ఏ గోల్ ఫస్ట్, ఏ గోల్ సెకండ్, ఏదేటి చేయాలన్నాలు డబ్బులు అవసరం అంటే ఉద్యోగం అవసరం. ఉద్యోగం నాకు నచ్చిన ఉద్యోగంగా ఉండాలి, నాకు నచ్చిన ఉద్యోగం ఎట్లా ఉండాలి, నేను అది మేనిఫెస్ట్ చేయాలి. సో మేనిఫెస్టేషన్ నేర్చుకోవాలి. సో ఇప్పుడు డబ్బులు కిందకి పోయింది, మేనిఫెస్టేషన్ టాప్కి వచ్చేసింది, మేనిఫెస్టేషన్ నేర్చుకునేది టాప్కి వచ్చేసింది. సో ఇట్లా ప్రయారిటైజ్ చేసి ఆర్డర్ చేస్తాడు వాడిని, డిజైర్ని, వాడికి ఏంటి కావాలో హౌ టు డూ స్టెప్ బై స్టెప్ అనేది ఆర్డర్ చేస్తాడు. దాంట్లో ఫస్ట్ స్టెప్ వాడు ఏంటి రాసినాడో అదిని టార్గెట్గా ఫిక్స్ చేస్తాడు, అది పైన వర్క్ చేస్తాడు.
వర్క్ చేసి అది రియాలిటీకి తీసుకొస్తాడు. ఓకేనా? సో ఇఫ్ సపోజ్ అది రియాలిటీకి తీసుకొచ్చేదానికి తెలియట్లేదు అంటే చాలా ప్రయత్నం చేస్తాడు, చాలా తన లోపలే సెల్ఫ్ టాక్ చేస్తాడు. ఎందుకంటే ఎవరి దగ్గర చెప్పే ప్రయోజనం లేదు కదా. అప్పుడు తనే థింక్ చేస్తూ ఉంటాడు, తనే ఆలోచన చేస్తూ ఉంటాడు, తనతోనే తను మాట్లాడుకునేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ డీప్ డిజైర్స్ అన్ని ఆల్రెడీ నేను చెప్పినాను. బుద్ధి వచ్చేసి కాన్షియస్ మైండ్, ఓకే, మనసు వచ్చేసి సబ్కాన్షియస్ మైండ్, మనసాక్షి వచ్చేసి అన్కాన్షియస్ మైండ్. ఈ డీప్ డిజైర్స్ అన్నీ మనసాక్షి దగ్గర నుంచే మనసుకి వచ్చింది. ఓకే, సో అప్పుడు ఈ సోల్ బర్త్ తీసుకునిందే ఆ డీప్ డిజైర్స్ని ఈ బర్త్లో లివ్ చేసేదానికే, అన్నీ ఎక్స్పీరియన్స్ చేసి ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేస్తేనాలే ఆ సోల్ మోక్షానికి వెళ్తుంది, లేకపోతే మళ్ళీ పుట్టుతుంది. సో ఇట్ డజంట్ వాంట్ రీబర్త్, మళ్ళీ పుట్టాలా అనే కోరిక లేదు సోల్కి. అన్నీ కంప్లీట్ చేసేసి మోక్షానికి వెళ్ళాలి. ఎప్పుడు అట్లాగే అనుకుంటుంది, కానీ మన కాన్షియస్నెస్ దానికి అలో చేయదు. కానీ ఇప్పుడు ఆ మ్యానిపులేటివ్ మోడ్ మారి సెల్ఫ్ లవ్ మోడ్ లోపల వెళ్ళిపోయినాము. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే చాలా ఈ బ్రెయిన్ కాన్షియస్ సెల్ఫ్ వచ్చి చాలా టెన్షన్గా ఉంది. ఎట్లా ఆ డీప్ డిజైర్స్ని రియాలిటీకి తీసుకొని రావాలని తెలియట్లేదు. అట్లా ఆ పొజిషన్ ఉండేటప్పుడు ఈ కాన్షియస్ సెల్ఫ్ వచ్చేసి అదే థింక్ చేస్తూ ఉంటుంది. రాత్రి పగలుగా తినదు, తాగదు, నిద్రపోదు, ఏం చేయకుండా ఎట్లా నేను రియాలిటీకి తీసుకొచ్చేది ఇట్లాగే థింక్ చేస్తూ ఉండేటప్పుడు ఈ డీప్ డిజైర్స్ వచ్చి అన్కాన్షియస్ సెల్ఫ్తో డీప్ డిజైర్. సో అన్కాన్షియస్ సెల్ఫే మైండ్ మూల్యంగా, అన్కాన్షియస్ సెల్ఫ్ వచ్చేసి మాట్లాడదు. అన్కాన్షియస్ సెల్ఫ్ వైబ్రేషన్ వైస్ ఏమేమి చేయాలా అనేది వచ్చేసి మైండ్కి అన్నీ లైక్ ఎట్లా చెప్పేది చూపిస్తుంది, వైబ్రేషన్గా చేస్తుంది, ఫీల్ చేయమని పెడుతుంది. సో ది కనెక్షన్ బిట్వీన్ కాన్షియస్ సెల్ఫ్ అండ్ అన్కాన్షియస్ సెల్ఫ్ బ్రిడ్జ్ ఇస్ మైండ్. సో మైండ్ అది అన్ని మైండ్లో చెప్పేటప్పుడే బ్రెయిన్ కూడా మైండ్కి, అన్కాన్షియస్ సెల్ఫ్ మైండ్కి చూపించేటప్పుడే బ్రెయిన్ కూడా అది ఇన్టేక్ చేసుకుంది. ఓకేనా? సో అప్పుడు ఈ డీప్ డిజైర్స్ అన్నీ అన్కాన్షియస్ సెల్ఫ్తో ఉన్నది. సో అది రియాలిటీకి తీసుకొచ్చేదానికే బ్రెయిన్ ఇంత దూరం ఆలోచన చేస్తూ ఉంటుంది. సో అన్కాన్షియస్ సెల్ఫే వచ్చేసి మన హయ్యర్ సెల్ఫ్ కదా, మనసాక్షి వచ్చి అన్ని బ్రహ్మజ్ఞానాన్ని, అన్ని యూనివర్స్ ఎట్లా పనిచూస్తుంది, ఆ యూనివర్సల్ లాస్ ఎట్లా వర్క్ చేస్తుంది, ఎట్లా డ్రీమ్స్ని రియాలిటీకి తీసుకొని రావాలి అన్నీ నేర్పిస్తుంది బ్రెయిన్కి, కాన్షియస్ సెల్ఫ్కి నేర్పించి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలుకొండు అన్నీ స్టెప్ బై స్టెప్గా ఇచ్చేస్తుంది ఎవరికి, బ్రెయిన్కి. సో ఆ బ్రెయిన్ ఏం చేయాలంటే ఇప్పుడు ఆ హయ్యర్ సెల్ఫ్తో వాయిస్తో వ్యాలిడేట్ చేసి, ఆ హయ్యర్ సెల్ఫ్ వాయిస్తో హానర్ చేసి, ఆ హయ్యర్ సెల్ఫ్ వాయిస్తో ట్రస్ట్ చేసి దానికైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎత్తితే బయట ఆ యాక్షన్ అన్నీ చేస్తే స్టెప్ బై స్టెప్గా దానికి అయిన ఫండ్స్ కలెక్ట్ చేసి పెట్టుకొని, దానికి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అది యాక్షన్ ఎత్తితే అన్ని మైండ్తో ఆ డీప్ డిజైర్స్ రియాలిటీకి స్టెప్ బై స్టెప్గా వస్తుంది. సో దిస్ ఇస్ హౌ యూ మేక్ యువర్ సెల్ఫ్స్ ఎలిజిబుల్ టు లివ్ యువర్ డ్రీమ్స్ ఇన్ రియాలిటీ. ఓకేనా? సో ఇట్లాగే ఒక్కొక్క డ్రీమ్గా రియాలిటీకి వస్తుంది. సో నవ్ యూ నో హౌ టు మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. నవ్ డ్రీమ్స్ని రియాలిటీకి తీసుకొని రావాలంటే మెయిన్ కీ వచ్చేసి స్పిరిచువల్ అవేకనింగ్ అండ్ గెట్టింగ్ క్లారిటీ ఇన్ వాట్ యూ వాంట్. ఓకేనా? సో దిస్ ఇస్ హౌ యూ మేక్ యువర్ సెల్ఫ్స్, మీరు ఎట్లా మీ డ్రీమ్స్ని లివ్ చేయాలో దానికి మిమ్మల్ని ఎలిజిబుల్ చేసుకునే స్టెప్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చూస్తాము. అంటిల్ దెన్ బాయ్.